మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు పావని సుమన్ గారు, క్లినికల్ డైటీషియన్. అపోలోలో వర్క్ చేశారు, చాలా క్లినిక్స్లో వర్క్ చేశారు. 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ చూసుకుంటే కనుక 1000+ పైగా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే వెయిట్ లాస్ చేశారు. ఇప్పుడిప్పుడే డయాబెటీస్ స్టార్ట్ అయిందా, ఒక్కసారి పావని సుమన్ గారిని కన్సల్ట్ అవుతే కనుక డెఫినెట్గా ఆ డయాబెటిక్ మెడికేషన్ లేకుండా తగ్గించేస్తారు. ఓన్లీ మంచి డైట్ చార్ట్, అది కూడా నార్మల్ మనం ఇంట్లో ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ డైట్ ద్వారానే అండి. అండ్ షుగర్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారు, బీపీని. అండ్ చూసుకుంటే వెయిట్ లాస్, హెయిర్ ఇంప్రూవ్మెంట్, ఇలా రకరకాలుగా కూడా మనం వారిని అప్రోచ్ అవ్వచ్చు. ఒకసారి వారి మాటల్లో విందాం. ప్రీ డయాబెటిక్ వారు ఏ విధంగా వారిని కన్సల్ట్ అవ్వచ్చు, ఏ విధంగా తగ్గిస్తారు, ఇంకా ఏంటేంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వారి మాటల్లో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సో ఈ రోజు నేనైతే షుగర్ గురించి ఖచ్చితంగా మాట్లాడదామని డిసైడ్ అయ్యాను మేడం. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం వెయిట్ లాస్ అండ్ హెయిర్ లాస్, ఇలా బీపీస్ గురించి చేశాం కదా. బట్ షుగర్ పర్సంటేజ్ కూడా చాలా మందిలో ఉంది. సో మిమ్మల్ని షుగర్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతే రిజల్ట్ ఉంటుందా? జస్ట్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళ ఏ విధంగా అంటే అసలు మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ కిచెన్ బేస్డ్ డైట్స్ అండి. అంటే మెడికేషన్ లేకుండా ప్రీ డయాబెటిక్ వారైతేనే షుగర్ తగ్గించగలుగుతారు. మరి షుగర్ ఎక్కువగా ఉంది, ఇన్ ఇయర్స్ 5 years నుంచి మాకు షుగర్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నాము, 8 years షుగర్ ఉంది, వారికి మీ నుంచి ఎలాంటి సపోర్ట్? వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ లీడ్ అవుతూ ఉంటాయి. అవును. సో మీరు వినే ఉంటారు, వాళ్ళు కాళ్ళ మంటలు బాధపడుతుంది, తిమ్మిళ్ళు అని చెప్పేసి, బీపీ, కొలెస్ట్రాల్ అని చెప్పేసి, వీక్నెస్ ఉండడం, మెయిన్ గా వాళ్ళ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది, ఎనర్జీ అనేది ఉండదు వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ మెటబాలిజం అనేది సెట్ చేయాలి ఫుడ్ ద్వారా. ఫుడ్ ద్వారా ప్రాపర్ ఇంటేక్, ఫుడ్ ఒకటే కాదు, వాటర్ ఇంటేక్, స్లీప్ అండ్ స్ట్రెస్ తగ్గించుకుంటే ఎంత హెల్ప్ అవుతుంది మనకి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డయాబెటీస్ వల్ల చాలా మందికి ఏంటంటే, డయాబెటీస్ అంటే షుగర్ బ్లడ్ లో కలవడం అని ఒకటే తెలుసు. సో మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కౌన్సిలింగ్ ఇస్తాను. సో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ గైడ్ చేస్తూ, మనం వెయిట్ లాస్, ఒకవేళ వెయిట్ గెయిన్ ఉంటే వెయిట్ లాస్ చేయిస్తూ షుగర్ లెవెల్స్ కంట్రోల్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే. అండ్ వాట్ అబౌట్ ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వారికి అయితే అసలు అవసరం లేదు మెడికేషన్, తగ్గించేది, అది ఎలా పాసిబుల్? అదేంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్. మనకు ఈ పేరు ఏంటంటే డయాబెటీస్ కానీ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. పేరులోనే ఉంది, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అంటారా? మందులు లేకుండా పని సాధ్యపడుతుంది అంటారు? 100%. వచ్చారా మేడం క్లయింట్స్ అలా ఎవరైనా? చాలా మంది క్లయింట్స్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళు రివర్స్ కూడా చేశారు. సో ప్రీ డయాబెటిక్ అనగానే మనకి పావని సుమన్ గారు గుర్తు రావాలండి. ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ అనేది కామన్ అయిపోయింది. సో చాలా మంది ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి మీ దగ్గరకు వస్తే లైఫ్ లో అసలు అవసరం ఉండదు మనకి. అంతేనండి. సో ఎందుకంటే నేను ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది గైడ్ చేస్తాను. 4 pillars ఆఫ్ ద లైఫ్ స్టైల్ సంధ్య. ఒకటి వచ్చేసి ఫుడ్, మనం బాడీకి ఏది ఇస్తున్నామో అక్కడ నుంచే రిజల్ట్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి వర్కౌట్, ఖచ్చితంగా మనకు డైలీ 1 hour 45 minutes నుంచి 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సెకండ్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఇది. థర్డ్ వచ్చేసి స్లీప్ సరిగ్గా లేకపోతే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే బాడీ ఒక 16 hours పనిచేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఒక 7 to 8 hours అయినా నిద్ర ఇచ్చామనుకోండి బాడీకి, ఖచ్చితంగా బాడీ నెక్స్ట్ డేకి రెస్పాండ్ అవుతుంది. లేకపోతే స్ట్రెస్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్, హెడ్ ఏక్ ఇలాంటివి చాలా మటుకు లీడ్ అవుతూ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది స్లీప్ సరిగ్గా లేకపోతే. సో స్లీప్ మనం మెయింటైన్ చేసుకోవాలి. 4th and మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్. సో ఈ 4 pillars ఆఫ్ ద లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేసామనుకోండి, ఖచ్చితంగా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. సో ఏదైనా మనం కాంప్లికేషన్స్ రాకుండా మనం హెల్దీగా ఉండొచ్చు. ఎస్, ఇందులో మీరు చెప్పారు హెల్దీ డైట్ అని. చాలా మంది షుగర్ పేషెంట్స్లో 100లో 99 మంది మేము రైస్ తినకుండా ఉండలేము. షుగర్ పేషెంట్స్ కి ప్రతి ఒక్క డైటీషియన్ కానీ డాక్టర్స్ కానీ ఎవరు చెప్పినా రైస్ మానేయండి. దానికి మీరు విరుద్ధమా ఏంటి? ఏ విధంగా అంటారు? మీరు రైస్ కి సపోర్ట్ చేస్తారా? రైస్ తింటూ ఏమైనా షుగర్ ని తగ్గిస్తారా? ఏ విధంగా? అసలు రైస్ తింటూ షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే చెప్పిన సంధ్య, ఇప్పుడు 1 cup ఆఫ్ రైస్ లో 100 calories ఉంటాయి. 1 cup ఆఫ్ బ్రౌన్ రైస్ మిల్లెట్స్ లో కూడా 100 calories ఉంటాయి. ఓకే, కానీ 1 cup రైస్ తీసుకుంటే మన ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ అనేది ఉండదు. 1 cup ఆఫ్ బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ తీసుకున్నాం అనుకోండి, మనకు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోటీన్, ఫైబర్ అనేది మనకు యాడ్ అవుతుంది అనమాట. అందులో హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. మీరు అడిగితే రైస్ కంటే కొర్రన్నం, బ్రౌన్ రైసే బెస్ట్ అని చెప్తాము.
సో కానీ ఇక్కడ ఈ ఫైబర్ని మనం కంపెన్సేట్ చేయాలి అంటే వెజిటేబుల్స్, ప్రోటీన్, బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేసి కూడా ఈ ఫైబర్ని కంపెన్సేట్ చేయొచ్చు. సో ఎందుకు నేను రైస్ గైడ్ చేస్తానంటే, వన్ ఆఫ్ మై క్లయింట్ తనకు 28 ఏజ్లోనే డయాబెటీస్ ఎఫెక్ట్ అయింది. జస్ట్ 28, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, కొంచెం వెయిట్ గెయిన్ ఉన్నారు. అక్కడ ఏమైంది అంటే రైస్ మానేయమని చెప్పగానే షీ వెంట్ ఆన్ స్ట్రెస్. చాలా స్ట్రెస్ తీసుకుంది. ఇంకా నా లైఫ్ ఇంతేనేమో, ఓన్లీ రైస్ మానేయమని చెప్పినందుకు. ఎందుకంటే మనకు మైండ్లో ఫుడ్ అంటే రైస్ అనే వస్తుంది, బిర్యానీ అంటే రైస్ వస్తుంది, మనకు ఫ్రైడ్ రైస్ అన్న రైస్, ఫెస్టివల్స్ అంతే, దోశ అన్న రైస్ వచ్చేస్తుంది. సో తనకు ఒక్కసారి రైస్ మానేయమనగానే చాలా మటుకు స్ట్రెస్ లో వెళ్ళిపోయి తను చాలా సఫర్ అయ్యారు. సో వన్ ఆఫ్ డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు ఆ క్లయింట్ని. సో ఒకసారి చూడండి ఈ క్లయింట్ అని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగినప్పుడు రైస్ తీసుకోవద్దంటున్నారు, నేను ఎలా ఉండాలి, ఇంత చిన్న ఏజ్లో రైస్ మానేసి నేను జీవితాంతం ఎలా ఉండగలుగుతాను అని ఒక స్ట్రెస్లో వెళ్ళిపోయింది అమ్మాయి. సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి తనకు 10 days పట్టింది. కానీ ఏంటంటే రైస్ ఇంక్లూడ్ చేస్తూ కూడా మనం ఫైబర్ అంటే క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుంది. సో మన వాళ్ళు ఏంటంటే ఒక ప్లేట్లో 70% రైస్ పెట్టుకుంటారు, 30% కర్రీ వేసుకుంటారు. అదే 40% రైస్ పెట్టేసుకొని 30% వెజిటేబుల్ కర్రీ, 30% దాల్ పెట్టుకున్నారనుకోండి, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్ అయిపోయింది కదా ఇక్కడ. సో ఇది చాలా హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే సంధ్య, బ్రౌన్ రైస్ కొంతమందికి టేస్ట్ నచ్చదు, కొర్రన్నం టేస్ట్ నచ్చదు. సో కర్రీస్ కూడా వాటికి సూటబుల్ అనిపించదు, మనకు అలవాటు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇవి తిని ఏంటంటే బింగ్ ఈటింగ్ అయిపోతారు అనమాట, ఒకటేసారి ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో అలా తినడం వల్ల ఒకటేసారి షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక 1 week అంతా కొర్రన్నం తిన్నాను, రైస్ తినలేదు. సో ఒకటేసారి రైస్ నాకు చూస్తే చాలా క్రేవింగ్స్ వచ్చేస్తాయి. సో ఆ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకటేసారి రైస్ తీసుకోవడం వల్ల మళ్ళీ స్పైక్ అయిపోతూ ఉంటాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ తగ్గియాలి. బట్ క్వాంటిటీ తగ్గిస్తే సరిపోతుందా? కాదు. దాంతోపాటు ఫైబర్, వెజిటేబుల్స్ బాగా తినాలి, పప్పు బాగా తినాలి, ప్రోటీన్ ఐదర్ ఎగ్స్, చికెన్ అంటే బ్రెస్ట్ పీస్. సో ఇవి ఎక్కువ ఇంక్లూడ్ చేస్తూ ఆయిల్ తగ్గించి మంచిగా వర్కౌట్ చేసి వాటర్ ఇంటేక్ ప్రాపర్గా పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో మరి షుగర్ పేషెంట్స్, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఏంటి, షుగర్ నుంచి ఇంకా కాంప్లికేషన్ రాకుండా మేము మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే వారి డైట్ చార్ట్ చాలా సింపుల్గా ఉంటుందా, ఈజీగానే ఉంటుందా, కష్టంగా ఉంటుందా? ఈజీగానే ఉంటుంది సంధ్య. షుగర్ లెవెల్స్ ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? వీక్లీ డైట్ చార్ట్ మారుతుందా? మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం ఈజీ అంటారా? డెఫినెట్గా సంధ్య. ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ వాళ్ళు మెజర్మెంట్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసిన తర్వాత ఎవ్రీ వీక్ ఎవ్రీ మండే, కొంతమంది సండే అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్లో డ్రాప్ ఉన్నారా, ఇంచెస్లో డ్రాప్ ఉన్నారా, షుగర్ లెవెల్స్ ఎంతవరకు తగ్గాయి, వాళ్ళ స్ట్రెంత్ లెవెల్స్ ఎంతవరకు మెరుగయ్యాయి, ఇదంతా నేను డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి డైట్లో చేంజెస్ చేస్తాను. కంఫర్టబుల్ ఉన్నారంటే అదే డైట్ సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్గా నేను ఇప్పుడు చెప్పింది ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. వాళ్ళకు లైఫ్ స్టైల్ అనేది సెట్ చేసుకోవాలి సంధ్య. లైఫ్ స్టైల్ సెట్ చేసుకోకుండా ఓన్లీ రైస్ మానేసి చపాతీ తీసుకున్నా, చపాతీ కూడా పిండి పదార్థమే కదా, అక్కడ కూడా మనకు షుగర్ అనేది యాడ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకపోతే వాళ్ళు వెయిట్ లాస్ కాదు, షుగర్ కూడా కంట్రోల్ చేయలేరు. సో మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని కొంచెం ఇప్పుడు చూడండి, మనం వర్క్కి ఒక 9 hours స్పెండ్ చేస్తామా డైలీ, ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో ఒక 9 నుంచి 10 గంటలు మనం వర్క్ చేస్తాం. ఈ 24 hours ఆఫ్ జర్నీలో ఒక 1 dayలో ఒక 1 hour మన గురించి స్పెండ్ చేసుకోలేమా? ఖచ్చితంగా స్పెండ్ చేసుకోవాలి. నేను నా క్లయింట్స్ అందరికీ ఒకటే చెప్తాను, దిస్ ఇస్ ద బాడీ యూ లివ్ ఇన్, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, మెయింటైన్ యువర్ ప్రాపర్టీ. మంచిగా మీ ప్రాపర్టీని మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మనం బయట ఈ ప్రాపర్టీస్ కొనాలి ఇలా అని ఎంత స్ట్రెస్ తీసుకుంటారో సేమ్ అదే ఇంట్రెస్ట్ మన ప్రాపర్టీ మీద కూడా పెట్టాలి. దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, ఇదే మనకు ధనం. ఎస్ మేడం, వింటూ ఉంటే పావని సుమన్ గారి డైట్ చార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, హెల్దీగా అనిపిస్తుంది, కష్టపడాల్సిన అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఫుడ్ కూడా మీరు ఏం చెప్పట్లేదు. సో ఇంకా ఏ సమస్య వారు ఉన్నవారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, ఒబెసిటీ, ఏ కాంప్లికేషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్, కొంతమంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారు, లాక్టేటింగ్ ఉమెన్,
ప్రెగ్నెన్సీ ఒక డెలివరీ అయిన తర్వాత ఒక మదర్ నార్మల్ స్టేజ్కి రావడానికి 6 వీక్స్ టైం పడుతుంది సంధ్య. సో వాళ్ళు కూడా ఒక 2 months తర్వాత వాళ్ళ స్ట్రెంగ్త్ లెవెల్స్ని బట్టి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈ కేటగిరీస్ ఎవరైనా సరే అప్రోచ్ అయినా కూడా హెల్దీ వెయిట్ లాస్ అనేది నేను ప్లాన్ ఎస్, వీరందరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి మెడికేషన్ లేకుండా, ఎలాంటి ఇంగ్రీడియంట్ సప్లిమెంట్స్ యూస్ చేయకుండా ఓన్లీ ఇంట్లో ఫుడ్ ద్వారానే డైట్ చార్ట్ అనేది మీరు సజెస్ట్ చేస్తుంటారు. అదే అందరికి కావాల్సింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇయర్స్ చూసారు కదా, ప్రీ డయాబెటిక్ ఉన్నవారు ఎవరైనా కానీ స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అసలు మనకి షుగర్ అటాక్ అవ్వకుండా ఒక మంచి డైట్ చార్ట్ని పావని సుమన్ గారు సజెస్ట్ చేస్తారు. ప్రీ డయాబెటిక్ కాదండి, షుగర్తో సఫర్ అయ్యేవారు చాలా కాంప్లికేషన్స్ని ఫేస్ చేస్తుండగా వారు కూడా ఒకసారి కాల్ చేసి డైట్ చార్ట్ అనేది తీసుకోండి, మంచి హెల్తీ లైఫ్ని లీడ్ చేయవచ్చు అంటున్నారు. సో ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అలాగే చూసుకుంటే మిగతా డీటెయిల్స్ కూడా తెలియజేశారు కదా. PCOD, PCOS అలాగే హెయిర్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా కాల్ చేసి డైట్ చార్ట్ ఇస్తా అని చెప్తున్నారు. సో మరిన్ని వివరాలకు స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.